Hello friends, welcome to Real Estate Real Plots in Markapuram districts. So as usual, a detailed video మన మెడికల్ కాలేజ్ దగ్గరలో స్టేషన్ దగ్గర హైవే మీద ప్లాట్స్ కొన్ని సేల్కి వచ్చాయి. ఒకసారి దాని డీటెయిల్ వీడియో అని పెడదామని తీస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంప్లీట్గా చూడండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మార్కాపురము ఒంగోలు వెళ్ళే హైవే. ఓకే, స్టేషన్ తర్వాత ఇది స్టేషన్ పక్కలోనే అనుకోండి. ఓకే, ఈ హైవే అనేది కొద్దిగా ముందుకు వెళ్తే ఈ ఒక బిల్డింగ్ లాగా కనిపిస్తుంది కదా, దీని పక్కన వచ్చేసి అసిస్ట్ కొద్దిగా. ఓకే, అసిస్ట్ అని ఒకటి ఉంది. ఇక్కడ కొన్ని ప్లాట్స్ అవి ఉన్నాయి. సో ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి గురుకుల స్కూల్ ప్లస్ కాలేజ్, గురుకుల్ స్కూల్ ప్లస్ కాలేజ్. ఓకే, దెన్ ఆ ఆటో వస్తుంది కదా, దానికి కొద్దిగా బ్యాక్ సైడ్ మెడికల్ కాలేజ్, మార్కాపురం మెడికల్ కాలేజ్. ఓకే ఫ్రెండ్స్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా వెళ్తే ఇది వచ్చేసి స్టేషన్ మార్కాపురం రైల్వే స్టేషన్. కొద్దిగా ముందుకు వెళ్తే మార్కాపురం రైల్వే స్టేషన్. ఓకే, ఇదే ఏరియాలో మనకు ప్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయి. మెయిన్ రోడ్ నుంచి ఎంత డిస్టెన్స్ ఏంటి ఎంత క్లియర్గా మనం డీటెయిల్గా చెప్తాను మీకు. ఓకే, ఇదిగోండి నేను నించున్నది వచ్చేసి హైవే. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి హైవే. ఇంకోసారి చూడండి. సో ఇప్పుడు మన ప్లాట్స్ దగ్గరికి ఎంత డిస్టెన్స్, ఎంత దూరం హైవే నుంచి, ఇప్పుడు జస్ట్ హైవే నుంచి దిగుతున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి వెళ్తున్నాను ముందుకి. ఈ ఏరియా అనేది మెయిన్ మెడికల్ కాలేజ్ గురించి హైలైట్ అయింది ఫ్రెండ్స్. దెన్ జిల్లా ఒకటి అయింది మార్కాపురం. దెన్ ఇంకా ఇక్కడే నేను ఇప్పుడు రీసెంట్గా చూపించాను కదా పెద్ద బిల్డింగు. ఓకే, గురుకుల్ స్కూల్ ప్లస్ కాలేజ్, దెన్ ఆపోజిట్ మెడికల్ కాలేజ్, దెన్ అసిస్ట్, దెన్ ఇటు పక్క చూసుకుంటే రైల్వే స్టేషన్. ఓకే, రైల్వే స్టేషన్, దెన్ ఇటు పక్క కూడా మీకు చాలా ఆఫీసెస్ అవి వస్తాయని టాక్, బట్ డీటెయిల్గా అయితే నాకు తెలియదు. సో జస్ట్ రోడ్ దిగి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. చూడండి, హైవే దిగి నడుచుకుంటే మన ప్లాట్స్ దగ్గరికి. ఓకే, నీట్గా చూడండి ఫ్రెండ్స్, రోడ్ నుంచి ఎంత డిస్టెన్స్ ఏంటి మొత్తం చూపిస్తున్నాను మీకు. మీకు ఇక్కడ కొనాలా వద్దా అని మీరే డిసైడ్ చేసుకోండి. మీకు నచ్చితే ఫర్దర్ ఏమన్నా ఎంక్వైరీ ఉంటే ప్రైస్ గురించి కాంటాక్ట్ అవ్వండి. ఇంత డీటెయిల్డ్ వీడియో మీకు ఎవరు ఇవ్వరు ఫ్రెండ్స్. ఓకే, రోడ్ నుంచి ఎంత డిస్టెన్స్ ఏంటి ఒకసారి మళ్ళీ నేను ఇటు వెళ్తున్నాను కదా, బ్యాక్ చూపిస్తాను మీకు అర్థమవుద్ది హైవే ఎంత దూరం అనేది. అదిగోండి హైవేలో వెహికల్స్ వెళ్తున్నాయి. జస్ట్ ఇంత డిస్టెన్స్ వచ్చాను నేను అంతే. అదిగోండి కార్ వెళ్తూ ఉన్నది. ఓకే రైట్ ఫ్రెండ్స్, అక్కడ ఎవరో వెహికల్ మీద ఒక అతను ఉన్నాడు. ఓకే, అది హైవే. ఇదిగోండి మన ప్లాట్స్ దగ్గరికి వెళ్తున్నాం. వన్స్ మెడికల్ కాలేజ్ అనేది ఓపెన్ అవుతే ఇక్కడ ఉన్న ప్రైస్ ట్యాగ్ డబల్ త్రిబుల్ అయినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఓకే, చుట్టుపక్కల అంతా ఇంకా ఏమైనా ఆఫీసెస్ కానీ ఏమైనా పడ్డా కానీ ప్రైసెస్ అనేది ఒక రేంజ్లోకి వెళ్తాయి. అది ఫ్రెండ్స్, చూడండి డీటెయిల్ వీడియో. మీ ఫ్యూచర్ గురించి ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. ఓకే, మీకు నచ్చితే మళ్ళీ చూడండి, నచ్చితే మళ్ళీ చూడండి, ఇంకా నచ్చితే ఆ తర్వాత ఫర్దర్గా ఒక ఆలోచనని తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, జస్ట్ ఇంతే డిస్టెన్స్. ఇదిగోండి మన వెంచరు. ఓకే, చూస్తున్నారా? మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, కార్ వెళ్తా ఉన్నది. లెట్ మీ జూమ్. ఓకే, వెళ్తా రైట్. ఇంకా వెహికల్స్, ఇంకా కార్ ఏంటి ఇంకా వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి. ఇంతే డిస్టెన్స్ ఫ్రెండ్స్. వెహికల్ పోతా ఉన్నాయి. రైట్, ఇటు సైడ్ వచ్చేసి అది మన ఏమంటారు దీన్ని, కస్తూరి వచ్చేసి దీని బ్యాక్ సైడ్ అంట. కస్తూరిబా అని ఒకటి ఉందంట, దీని బ్యాక్ సైడ్. అది కూడా సమ్ స్కూల్ ఆర్ కాలేజ్. ఇది వచ్చేసి గురుకుల స్కూల్ ప్లస్ కాలేజ్ అంట. నేను అక్కడే ఒక క్యాంటీన్ ఉంది, చూపిస్తాను మీకు. చూడగలుగుతారో లేదో. అదిగోండి ఈ క్యాంటీన్లో అక్కడికి వెళ్ళి హ్యాపీగా, అక్కడే ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కాఫీ ఆర్డర్ ఇచ్చాము. మా ఫ్రెండ్ అన్నారు ఇప్పుడు ఎందుకు 2 అనేసరికి అందులో నుంచి ఒక ఆయన వచ్చాడు. సో యాచకుడు మరేమో అలా చూస్తున్నాడు, ఏం బాబాయ్ కాఫీ తాగుతావు అంటే అయ్యే అన్నాడు. సో మేము 2 తీసుకున్నాం కదా, కొద్దిగా ఆయన షేర్ చేసి ఇచ్చేసాము. సో ఆయనకు రాసి పెట్టుంది ఇది. ఎనీహౌ, ఇదిగోండి మన ప్లాట్లోకి వచ్చాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి మన ప్లాట్స్. హైవేకి ఇంత దగ్గరలో, మెడికల్ కాలేజ్ దగ్గరలో, పక్కనే ఆ గురుకుల స్కూల్ అండ్ కాలేజీ, ఎదురుగా అసిస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. ఫ్యూచర్ కూడా మీకు ఎక్కువ రోజులు పట్టదు ఇవి డెవలప్ అవ్వడానికి. జస్ట్ ఒక్క నిమిషం కూడా పట్టదు ఆడి నుంచి ఇడికి రావడానికి. ఓకే, ఇంత దగ్గరలో మీకు చుట్టుపక్కల ఉన్నాయన్నీ చూసుకోండి. ఇందులో మనకు ప్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయి. ఇదిగోండి ఒకసారి నీట్గా చూపిస్తాను. ఇది వచ్చేసి 20 అడుగుల రోడ్ ఫ్రెండ్స్. ఓకే, అటు ఇటు మన ప్లాట్స్. అదే ఫ్రెండ్స్, నీట్గా చూసుకోండి. పక్కనే మీకు రైల్వే స్టేషన్, రైల్వే ట్యాంక్ ఒకటి కనిపిస్తూ ఉంది, చూపిస్తాను అది మీకు.
ఇవ్వండి ఫ్రెండ్స్, రైల్వే ట్యాంక్ డీటెయిల్గా చూడండి ఫ్రెండ్స్, ఎంత డిస్టెన్స్ ఉందనేది మీకు ఈ వీడియోలోనే అర్థమైపోతుంది. ఓకే, ఇదిగోండి రైల్వే ట్యాంక్ అనుకుంటుంది. సరే జూమ్ చేస్తాను, నా చేతనైనంత వరకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తుంది. ఇదిగోండి మన ప్లాట్ దగ్గర నుంచి ఇది రైల్వే ట్యాంక్, రైల్వే స్టేషన్ ట్యాంక్ అనుకుంటున్నాను నేను. అదిగోండి, ఎందుకంటే ఇటుపక్క అటువంటి కట్టడాలు ఏం లేవు కదా, పెద్ద వెహికల్ ఏదో పోతా ఉన్నది. ఇదిగోండి రైట్, ఇదిగోండి మన హైవే, అది అంతే డిస్టెన్స్ ఫ్రెండ్స్. ఎనీహౌ ఇది ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి సేల్కి వచ్చాయి. ఒకవేళ మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలా ఏంటనేది వాట్సాప్ చేయండి. ప్రైస్ ట్యాగ్ ఏమైనా కావాలనుకుంటే, ఇది ఒక వీళ్ళు ప్రైవేట్గా వెంచర్ వేసుకున్నారు. సో వీళ్ళు అంటాం కూడా మెడికల్ కాలేజ్ ఇంకో నెల 2 నెలల్లో స్టార్ట్ అవ్వచ్చు అన్న, స్టార్ట్ అయితే ఇవన్నీ డబుల్ అయిపోతాయన్న అని అంటూ ఉన్నారు. సో 1-2 నెలలు కాకపోయినా ఇంకా కొద్దిగా లేట్ అయినా కానీ మనకి ఇక్కడ గ్రోత్ అనేది ఉండొచ్చు. ఎందుకంటే మెడికల్ కాలేజ్ ఉంది, రైల్వే స్టేషన్ అయింది, మార్కాపురం జిల్లా అయింది, హైవే, ఇంకా హైవేకి ఏమైనా మీకు పెద్ద పెద్ద ఆఫీసెస్ కానీ ఇంకా ఏమైనా పడ్డా కానీ ప్రైస్ రేట్ అనేది చేంజ్ అవుతుంది. అది ఫ్రెండ్స్, నాకు తెలిసి ఇది మంచి బిట్సే దగ్గరలో, ఇంత దగ్గరలో మీకు. ఓకే, నీట్గా హ్యాపీగా ఉన్నాయి. ఇంకోసారి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్. ఓకే, మీరు చూడండి, 1-2 సార్లు చూడండి, మీకు నచ్చితే రేట్ తెలుసుకోండి. రేట్ కన్ఫర్మ్ చేసుకున్నాక ఇంకా ఏమన్నా ఫర్దర్గా ఏమన్నా ఉన్నా కానీ రండి. మీరు అంటే చెప్తున్నా అనుకోవద్దు, ఊరికి మాకు కాల్ చేసి మేము వచ్చి మీతో కలుస్తాము, చూస్తాము అంటే మాకు ఇదంతా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి మీకు చూపించాలన్నా కానీ మాకు హాఫ్ డే టైం వేస్ట్ అవుతుంది. ఓకే, మీరు తీసుకుంటే ఓకే పర్లేదు, తీసుకోలేదనుకోండి మా టైం వేస్ట్, మీ టైం వేస్ట్, మీ టైం వేస్ట్ కదా మెయిన్. వేరే వాళ్ళు చాలామంది వచ్చారనమాట. సో రాబోయే రోజుల్లో ఒకవేళ మీరు మాతో ఖచ్చితంగా వచ్చి తీసుకోవాలనుకుంటే దానికి ఒక ఫీజు అనేది పెడతాము. ఎందుకంటే ఇలా అన్నెసెసరీగా వచ్చి ఇప్పుడు మిమ్మల్ని తీసుకురావాలి, మీకు ట్రాన్స్పోర్టేషన్ కలిగియాలి, మేము ఇక్కడికి రావాలి, చూసాక మీరు నచ్చలేదంటారు. ఇంత గొడవ లేకుండా మీకు కంప్లీట్గా మొత్తం ఓవర్ ఇస్తున్నాను కదా, అక్కడే డిసైడ్ చేసుకోండి 10 సార్లు తీసుకోవాలా వద్దా ఈ రేటుకి ఓకే అనుకున్న తర్వాత రండి. మీ టైం వేస్ట్ కాదు, మా టైం వేస్ట్ కాదు. చూడాలా, హ్యాపీగా పెట్టి చూడండి. దీని గురించి మీ కామెంట్స్ ఏమన్నా చెప్పండి, ఇబ్బంది ఏముంది. ఇవ్వండి, ఇవన్నీ అమ్మేవే. ఓకే, ఇందులో ఒక 60% అయిపోయాయి, ఇంకో 30% ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈస్ట్ ఫేస్ వెస్ట్ ఫేస్ ప్లాట్స్ ఉన్నాయి. రైట్, హైవేకి దగ్గరలో, మెడికల్ కాలేజీకి దగ్గరలో, మార్కాపురం స్టేషన్కి దగ్గరలో మీకు రైల్ సౌకర్యం ఉంది, బస్సు సౌకర్యం ఎదురుగా. ఓకే రైట్ ఉంది, మెడికల్ కాలేజ్ దగ్గరలో ఉంది, పక్కనే ఎంత పెద్ద మంచి ఇదిగోండి ఏమంటారు, ఇదిగోండి ఎండ కనిపిస్తుందో లేదా ఫ్రెండ్స్, ఎండ ఉంది. సో అది ఇదిగోండి ఈ ప్లాట్స్, అది ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి నీట్గా, ఇదిగోండి కార్ ఒకటి పోతా ఉంది. రైట్, ఇదిగోండి ఫ్రెండ్స్, అది ఫ్రెండ్స్. ఇంకా ఏం చూపించాలబ్బా, ఇంకొద్దిగా ఇటు కొద్దిగా ముందుకు వెళ్తే మీకు యూనిటీ, ఇంకోసారి చెప్తాను చూడండి. ఇంకొద్దిగా ముందుకు వెళ్తే మీకు రైల్వే స్టేషన్ ఈ దారిలో. ఓకే, ఇంకొద్దిగా ముందుకు వెళ్తే రైల్వే స్టేషన్. ఇదిగోండి ఈ వెహికల్ వెళ్తా ఉంది కదా, ఎవరో లేడీ వెళ్తున్నారు చూడండి. ఓకే, వెహికల్ వెళ్తా ఉంది కదా, కొద్దిగా ముందుకు జస్ట్ వెళ్తే లెఫ్ట్ బ్రిడ్జ్ వస్తుంది, ఫ్లైఓవర్ వస్తుంది. ఫ్లైఓవర్ లెఫ్ట్ సైడ్ రైల్వే స్టేషన్, మార్కాపురం రోడ్ రైల్వే స్టేషన్ అని ఉంటుంది. దిగకుండా ఫ్లైఓవర్ నుంచి స్ట్రైట్కి వెళ్తే ఒక 2-3 కిలోమీటర్స్లో మీకు మార్కాపురం బస్ స్టాండ్ ఇంకా అవన్నీ అనమాట. సో మీకు సిటీ బస్ స్టాండ్ ఇక్కడ నుంచి నేను అనుకోవటం 3-3.5 కిలోమీటర్స్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో ఇంత కన్వీనియంట్గా ఇంత దగ్గరలో మీరు ఒక ప్లాట్ తీసుకున్నారనుకోండి, ఇంకొక 5 ఎగ్జాంపుల్ వీళ్ళు అంటున్నారు ఒక 2-3 మంత్స్లో మనకు మెడికల్ కాలేజ్ ఓపెన్ అవుతుంది. 2-3 నెలలు వదిలేయండి, మీరు నీట్గా చూసుకొని ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా ఇది దగ్గరలో ఉంది కాబట్టి తీసుకున్నారనుకోండి, 1 year 2 years 3 yearsలో అయినా కానీ ఇంకా ఈ రేట్ ఇప్పుడు మీరు తీసుకుంటే అది ఎంత త్వరగా గ్రో అవుతుంది ఏంటి, మీరు కావాలంటే అప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు, లేదంటే సేల్ చేసుకోవచ్చు. సో ఇంత కన్వీనియంట్గా ఇంతకు మనకు గ్రోత్ కూడా బాగానే ఉంటుంది ఇక్కడ, ఇబ్బంది ఏం లేదు. స్టేషన్ కూడా దగ్గర ఉంది కాబట్టి. సో అది ఇంకా అసిస్ట్ కూడా ఎదురుగానే. దెన్ ఇంకా ఇటు పక్క మొత్తం వెంచర్లే ఉన్నాయి మ్యాక్సిమం హైవే దగ్గరలో. ఓకే ఫ్రెండ్స్, సో మ్యాక్సిమం పాయింట్స్ అనేవి కవర్ చేశానని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా ఉన్నా కానీ మీరు వాట్సాప్ చేయండి. మీరు దీని గురించి ఏమన్నా రేట్ తెలుసుకోవాలనుకుంటే తెలుసుకునే పద్ధతి, మీ పేరు మీరు ఎక్కడి నుంచి, దీని ఏమైనా రేట్ తెలుసుకోవాలనుకుంటే దీని ప్రైస్ ట్యాగ్ అడగండి, మేము వాట్సాప్లో రిప్లై ఇస్తాము. కాల్ చేయొద్దు దయచేసి. ఓకే, ఒకవేళ మీకు రాయటం కూడా కష్టంగా ఉంటే, అంటే కొద్దిగా ఇష్యూస్ ఉంటే, ఈ వీడియో నాకే ఫార్వర్డ్ చేసి దీని రేట్ ఎంత సార్, ఇందులో ఎంత ఉన్నాయి రేట్లు అని పెట్టేయండి. నేను ఫ్రీ టైం చూసుకొని మీకు వాట్సాప్ చేసేస్తాను. లేదా మీరు మాతో కలిసి వచ్చి చూడాలనుకుంటే ఖచ్చితంగా నేను అమౌంట్ అనేది కొద్దిగా ఛార్జ్ చేస్తాను. నాకు ఏంటంటే టైం చాలా వేస్ట్ అవుతుంది.
మీరు ఖచ్చితంగా ఇన్ కేస్ మీరు వచ్చి మాతో వచ్చి చూసారనుకోండి, మీకు ఒక సమ్ అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తాం, 300 400 ఎంతో కొంత. మీరు కొంటే ఆ అమౌంట్ కూడా అందులో మైనస్ చేస్తాం. ఓకే, కన్ఫామ్. మీరు ఒకవేళ తీసుకున్నారనుకోండి, ఆ అమౌంట్ అనేది కూడా అందులో నుంచి మైనస్ చేస్తాం. ఎందుకంటే మాకు చాలా కాల్స్ వస్తున్నారు, ఒక 10 మంది వచ్చి దీనికోసం వస్తారు, ఇది చూపిస్తాం, ఇది కాదు ఇంకోటి చూపించమంటారు. అన్ని వీడియోస్ ఇందులోనే ఉన్నాయి, దగ్గర ఒక 100 వీడియోలు దాకా ఉన్నాయి. మీరు చూడండి, మీరే కన్ఫామ్ కాదు ఏది కావాలా ఏది వద్దా అనేది. మీ కన్ఫ్యూజన్ థాట్స్తో మమ్మల్ని తిప్పాలంటే నేను మీతో తిరుగుతా ఉన్నాను అనుకోండి, ఈ డైలీ వీడియోస్ అనేవి రావు. నేను మళ్ళీ నాకు వేరే లీడ్ ఉంటుంది, వేరే వాళ్ళని పట్టుకోవాలి, ఇంకో కొత్త వీడియో తీయాలి, మీ దగ్గరికి పోస్ట్ చేయాలి, మీ దగ్గరికే రోడ్ నుంచి డిస్టెన్స్ ఎంత ఉంది, దాని సైజ్ ఎంత, లెంత్ ఎంత, విడ్త్ ఎంత, అన్నీ మీకు క్లియర్గా చెప్పాలి. ఓకే, సో అందుకని మీరు ఒక థాట్తో రండి, ఖచ్చితంగా కొనాలి, లేదు వద్దు ఇంకొక ప్లాట్ చూడండి. మేము కొనమని నేను బలవంత పెట్టను, వద్దని ఏం చెప్పను అనమాట. మీకు నచ్చితే రండి, దానికి ఒక ఫీజు పెడతాము, ఫీజు ప్రకారం వచ్చి చూపిస్తాము. మీరు ఒకవేళ తీసుకుంటే మీరు ఎంతైతే ఫీజు కట్టారో అది కూడా అందులో మైనస్ చేస్తాం మాకు వచ్చే బ్రోకరేజ్లో. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో, మంచి ప్లాట్తో, మంచి పొలంతో మళ్ళీ మీ ముందుకు వస్తాము, సదా మీ సేవలో. రియల్ ఎస్టేట్, రియల్ ప్లాట్స్ ఇన్ మార్కాపురం డిస్ట్రిక్ట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.